మీరు లగిచర్లలో 8 నెలలుగా ఇంత జరుగుతున్న ఒక ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యూన్సీలో దాచిపెట్టే ప్రయత్నం చేసినావు, అణచిపెట్టే ప్రయత్నం చేసినావు, దబాయించే ప్రయత్నం చేసినావు తప్ప నువ్వు నేను మరి చూస్తా అని చెప్పి నువ్వు ఒక ముఖ్యమంత్రివి. మరి మీకు నిజంగానే 50 లక్షలు ఉంది, 60 లక్షలు ఉంది, మరి మీకు ఇస్తాం, మీకు ఎక్కడ కొనుక్కోండి, ఫస్ట్ డబ్బులు ఇస్తాం, మీరు కొనుక్కోండి, మాకు ఈ భూమి అండి చెప్పినావా నువ్వు? ఎవడబ్బా జాగీర్? నీ జాగీరా? ఇవాళ అనేకం ఇవాళనే మాకు ఇంకోటి నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి శామీర్పేటకు రోడ్డు ఉండేదే 40 ఫీట్ల రోడ్డు, ఇప్పుడు 200 ఫీట్లు కావాలంట. కావాలి డెవలప్మెంట్. 40 ఫీట్ల రోడ్డు 200 ఫీట్లు ఇస్తారా? ఇక్కడ దాకా పోవాలి అసలు అని మొత్తుకుంటున్నాను. నేషనల్ హైవే కొంపలు లేదు 200 ఫీట్లు, వీళ్ళకి కావాలంటే 200 ఫీట్లు కావాలంటే అంటే వేసి పడేస్తారు. ఇక మళ్ళీ అక్కడే మొదలవుతుంది. ఇప్పటికీ అక్కడ ఆందోళన పడుతున్నారు. అంటే ప్రతి నిత్యం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలకు కంటి మీద కొనుక్కు లేదు. ఎప్పుడు ఎవరి ఇల్లు కూలగొట్టబడుతుందో, ఎప్పుడు ఎవరి భూమి గుంజుకోబడుతుందో, ఎప్పుడు ఎవరి ఇంట్లో పిడుగుపడుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ తప్ప ఈ రాష్ట్రంలో ప్రశాంతత లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఈయనైతే ఇంకా చాలా ఇచ్చిండు. వార్డు మెంబర్లకు కూడా 1500 రూపాయల గౌరవ వేతనం ఇస్తా, సర్పంచ్ గౌరవ వేతనం గంగలబోని సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా 3-4 ఏళ్ళు అవుతుంది పని చేసుకొని. ఇంకా బిల్లుని ఇలా బిల్లులో పోతే 10% తీసుకుంటే తప్ప ఇతని పరిస్థితి వచ్చింది. సిగ్గుందా అసలు మీకు? ఇంకా పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ పూర్తి చేసుకున్నారు, ఫార్మా కాలేజీలో పూర్తి చేసుకున్నారు, MBA పూర్తి చేసుకున్నారు, MCA పూర్తి చేసుకున్నారు. 2001 నుంచి 2021 నుంచి వస్తలేవు ఫీజులు. ఫీ రియంబర్స్మెంట్ లేక ఇవాళ ఫీజులు రాకపోతే మీరు కట్టితేనే సర్టిఫికేట్ అంటున్నారు. అంటే కొండనాలుక మంది అయితే ఉన్ననాలుక పోయినట్టుగా పేన మీరు పొయ్యిలబడ్డం తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం కావట్లేదు.